జనాభాలో గణనీయంగా ఉన్నటువంటి దళిత వర్గం ఏదైతే ఉందో, దళితులకు ఎన్నికల ముందు మాత్రము అన్ని రకాలైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించి దళిత అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేస్తాము, వాళ్ళను పరిరక్షిస్తామని చెప్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు చంద్రబాబు నాయుడు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో చెప్పినటువంటి వాగ్దానాలలో ప్రధానంగా ఇవాళ ఇండ్లు, ఇంటి స్థలము, సాగు భూమి అంశానికి సంబంధించినటువంటి 2 సంవత్సరాలైంది. ఒక్క సెంటు జాగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇవాళ ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానని చెప్పాడు, కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. సాగు భూమి ఇస్తానన్నాడు, మొన్నేమో అసైన్మెంట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశాడు. పైగా ఏం చెప్తున్నాడు, పోయిన ప్రభుత్వము దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ ఒక్కసారిగా ఫ్రీ హోల్డ్ పేరుతో ఆధిపత్య కులాల చేతుల్లో పెడుతున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్నాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫ్రీ హోల్డ్ను యథావిధిగా అమలు చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఫ్రీ హోల్డ్ అమలైతే ఈ రాష్ట్రంలో దళితుల చేతుల్లో ఒక్క సెంటు జాగా కూడా లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఆర్థిక వెసులుబాటు లేకపోవడమే కాకుండా ఆత్మగౌరవం లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వ విధానం కొనసాగుతూ ఉంది. పైగా ఇవాళ దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి వసతికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు కావలసినటువంటి ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు డైవర్షన్ చేస్తున్నారు. ఎట్ట పడితే అట్ట ఖర్చు చేస్తున్నారు. ఓ పద్ధతి పాడు లేకుండా అమలు చేస్తూ ఉన్నారు. పైగా ఇవాళ దళితుల అభ్యున్నతికి వ్యక్తిగత రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతా ఉన్నామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీలు ఇదివరకే తీసుకున్నటువంటి పారిశ్రామిక ఎంఎస్ఎంఈ ద్వారా తీసుకున్నటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసినటువంటి వాళ్లకు, చిన్న చితక పరిశ్రమలు ఏర్పాటు చేసినటువంటి వాళ్లకు ఇప్పటికీ రాయితీ అందక ఇవాళ ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఆ పరిశ్రమలను మూత వేస్తున్నారు. లేకపోతే వెహికల్స్ ఏమైనా తీసుకుంటే వాటిని సీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు. ఎక్కడే కానీ రాయితీ రుణాలు ఇప్పటికీ కూడా అమలు చేయడం లేదు. 2 ఏళ్ళు అయింది. ఇప్పటికీ వ్యక్తిగత రుణాలు ఏమైనా ఇచ్చారంటే ఒక్కటి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దళితుల పైన దాడులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. వివక్షత పెరుగుతూ ఉంది. అంటరానితనం పెరుగుతూ ఉంది. ఇవాళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి పాలక ప్రభుత్వమే ఒక పక్కా ప్రణాళికతో వీళ్ళను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అడుగడుగునా వీళ్ళ హక్కులు ఉల్లంఘించబడతా ఉన్నాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే దళితుల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.